అర్హులైన పెన్షన్ కార్డులు ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ పలుమార్లు కార్యాలయాలు అధికారుల చుట్టూ కాళ్లు చెప్పులు అరిగేలా తిరిగినా ఇవ్వని పెన్షన్ కార్డులు ఎక్కడ ఉన్నాయి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం ముందు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉండాల్సిన పెన్షన్దారుల కార్డులు ఎలా మాయమయ్యాయని, ఎక్కడ ఉన్నాయని దాదాపు 3 నెలల నుండి అడుగుతుంటే బాధ్యత రాహిత్యంగా అధికారులు సమాధానం చెప్పడంపై మండిపడ్డారు. సర్కిల్ ఆఫీస్ ఇది హైతనగర్ సర్కిల్ 3 సర్కిల్ ఎల్బీఆర్ కాన్స్టిట్యున్సీకి మహేశ్వరికి సంబంధించిన ఈస్ట్ జోన్ సంబంధించిన 3 సర్కిల్ ఇక్కడనే ఉంటాయి. ఇందులో మా డివిజన్ మన్సూరాబాద్ డివిజన్, హైతనగర్, బిఎన్ రెడ్డి, నాగోలు, మన్సూరాబాద్ కలిసి 4 డివిజన్లకు హైతనగర్ సర్కిల్ గా మారుతి దివాకర్ డిప్యూటీ కమిషనర్ గారు మొన్న అక్టోబర్ 15వ తారీఖు నాడు మునుగోడు ఎన్నికల సందర్భంగా వెబ్సైట్ ఓపెన్ చేసి పెన్షన్లు ఇచ్చారు. అప్పటిదాకా మళ్ళీ 2 సంవత్సరాలు అంతకుముందు కూడా ఇక్కడ పెన్షన్ ఇవ్వలే. ఆ మునుగోడు ఎన్నికల పుణ్యమా అని చెప్పి, రాజగోపాల్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి పెన్షన్లు ఇచ్చారు. అవి అడావిడిగా ఏం చేశారంటే మునుగోడు ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఎల్బీఆర్లు అని చెప్పేసి బొమ్మిడి లలిత గార్డెన్లో అక్టోబర్ 15వ తారీఖు నాడు 3 డివిజన్లకు సంబంధించిన హైతనగర్, బిఎన్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అంటే ఇంకో సర్కిల్ కూడా ఉంటుంది. ఇలా సరూనగర్ సర్కిల్, హైతనగర్ సర్కిల్ ఇద్దరు డీసీలు కలిసి ఈ విధంగా కూర్చొని మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఎల్బీనగర్ మొత్తం కాన్స్టిట్యున్సీలో 9,000 పెన్షన్లు శాంక్షన్ అయ్యని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ రోజు అడావిడిగా కొంతమందికి ఆ డివిజన్లో 100 మందికి, ఆ డివిజన్లో 100 మందికి పెన్షన్ కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత మిగతా వచ్చినటువంటి పెన్షన్ కార్డులు అన్నింటినీ తీసుకుపోయి ఎమ్మెల్యే గారు ఇంట్లో పెట్టిండ్రు. ఇదే ఆఫీసర్లు పెట్టారు. పెట్టినాక ఏమవుతుందంటే వాళ్ళకి శాంక్షన్ అయిన వాళ్ళు టీఆర్ఎస్ చేరిరా, మీరు టీఆర్ఎస్లో ఉంటారా, లేకపోతే మా టీఆర్ఎస్కేనా, మీరు ఫలానా పార్టీలో తిరుగుతారు, ఇంకో పార్టీ తిరుగుతాం కాదు ఇయ్యమని చెప్పేసి వాళ్ళు ఇట్లా పెట్టుకోరు, క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోరు అని చెప్తున్నారు. మేము రోజు వచ్చేసి ఇక్కడ యూసీడీ ప్రోగ్రామ్ అని యూసీడీ సెక్షన్ ఉంటుంది పెన్షన్లకు సంబంధించి. బలరాం గారు మేము అడుగుతుంటే రేపు తెచ్చిస్తాము, ఎల్లుండి తెచ్చిస్తాము, మీ డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టలే కదా, మీ ప్రోగ్రాంలో పెట్టిస్తాము అని చెప్పేసి అక్టోబర్ 15వ తారీఖు అయిపోయింది. రోజు రేపు పెడతాము, మాపు పెడతాము అని చెప్పి ఈ పెన్షన్ కార్డులు మా మన్సూరాబాద్ పెన్షన్ కార్డులు ఇవ్వట్లేదు. ఒకటి శాంక్షన్ అయిందేమో ఓల్డ్ 185 పెన్షన్ కార్డులు ఉన్నాయి ముసలోళ్ళు ఇవి అన్నీ కూడా పాపం. అదేవిధంగా న్యూ కొత్త మళ్ళీ నేను పెన్షన్లు కొత్తగా శాంక్షన్ చేయించినాయి 295 ఉన్నాయి. ఈ పెన్షన్ కార్డులు మొత్తం కూడా ఇవాళ జిహెచ్ఎంసీ కంట్రోల్లో లేవు. టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తల చేతులలో వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఒక్కొక్క ఇంటికి పోయి నీకు పెన్షన్ కార్డు వచ్చింది, 500 ఇస్తావా, 1500 ఇస్తావా, నేనే శాంక్షన్ చేయించిన అని చెప్పేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి డైరెక్ట్గా డీల్ చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి. అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా దాదాపు ఇప్పుడు 5 నెలలు అయిపోయింది. ఈ 5 నెలల నుంచి మా పెన్షన్ కార్డులు ఏమైనాయి అని చెప్పి మేము అడిగితే చెప్పరు. ఈ ముసలోళ్ళు వచ్చేసి సీనియర్ సిటిజన్లు వచ్చి పాపము యూడీ స్టేషన్కి వస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అని చెప్పేస్తున్నారు. వీళ్ళు ఎవరికి పోవాలి, ఆడిపోతేనేమో వాళ్ళు దొరకరు. ఈ పెన్షన్ కార్డులు ప్రభుత్వానికి సంబంధించిన కార్డులు టీఆర్ఎస్ కార్యకర్త చేతులలో ఎందుకుంటాయి? ఇది మేము ఇవాళ డిమాండ్ చేయడానికి వచ్చినాం. ఇలా మమ్మల్ని మాట్లాడుతూనే మారుతి దివాకర్ గారు ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇవాళ ఆఫీసర్లు మొత్తం కూడా టీఆర్ఎస్ కండవాలు వేసుకొని పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి వస్తున్న బియ్యం కానీ, కేంద్రంకి వెళ్ళి వస్తున్న పెన్షన్లు కానీ, ఆరోగ్య భారత్ కానీ ఇవన్నీ కూడా స్కీమ్లు ఏమైనా ఇట్లా చేస్తురా? ఎవరైనా బీజేపీ కార్యకర్తలు వంచుతురా? ఇలా కేంద్రంకి వెళ్ళి వచ్చే మోడీ బియ్యం ఫ్రీ అని కూడా ఏమైనా బీజేపీ వాళ్ళు వంచుతురా? బీజేపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని చెప్తారా? ప్రతి ఒక్క కార్డు, రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ బియ్యం 5 కిలోలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చాడు రైతు బంధు ఈయన పెట్టింది కాకుండా మోడీ రైతు బంధు కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నది. ప్లస్ ఇక్కడి నుంచి వస్తే ఆయుష్మాన్ భారత్లు అవి వస్తున్నాయి. మరి ఈడ ఎందుకు ఇవన్నీ కూడా పెన్షన్ కార్డులు తీసుకుపోయి ఎమ్మెల్యే ఇంట్లో పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ కార్డులని 5 నెలల నుంచి మాకు దొరుకుతలేవు అంటున్నారు. మరి ఏ విధంగా డివిజన్లలో వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు వంచిపోతున్నారు? ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఆఫీసర్ల కంట్రోల్లో లేనే లేదు. ఈ ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము ముఖ్యంగా మునుగోడు ఎన్నికల గురించేనా మీరు చేసింది? ఇప్పుడు వెబ్సైట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ చూడండి అందరూ వెబ్సైట్ లేదు ఇప్పుడు. ఇక మళ్ళీ రేపు బాబు ఈయన కేసీఆర్ డిజైన్ చేస్తానో ఏం చేస్తానో మళ్ళీ వెబ్సైట్ పెన్షన్లకు ఓపెన్ అవుతుంది. ఆ 9,000 పెన్షన్ల తర్వాత ఇచ్చినవి మాత్రం 300, 400 ఇచ్చిరు. మిగతా మొత్తం 9,000 పెన్షన్ కార్డులు 7 ఉన్నాయి.
మున్సిపాల్ ఉండాల్సినటువంటి పెన్షన్ కార్డులు ప్రైవేట్ ఇళ్లలో ఎందుకుంటున్నాయి? దీని మీద మేము డిమాండ్ చేసి 4 నెలల నుంచి అడుగుతుంటే పరిస్థితి లేదు. ఇక గత్యంతరం లేక పాపం బాధితులందరినీ తీసుకొని ఇక్కడ కూర్చోవచ్చాం. ఆ పెన్షన్ కార్డులు ఏడున్నాయి వెతికి పెట్టి ఆఫీసులో జిహెచ్ఎంసీ ఈ సర్కిల్ ఆఫీస్కి వచ్చేంత వరకు ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు. ఈ ఆఫీసర్లు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆఫీసర్లు కనసాగలేదు. ఏం జరుగుతున్నది? ఆఫీసర్ల చేతులు ఉండాల్సిన పెన్షన్ కార్డులు ప్రైవేట్ చేతులకు ఎందుకు పోతున్నాయి? 500, 1500 రూపాయలు టీఆర్ఎస్ ఏ విధంగా వసూలు చేసుకుంటున్నారు? దీని బాధ్యతమైన వాళ్ళ కన్సల్ట్ ఆఫీసర్ కమిషనర్ దీనికి మొత్తం బాధ్యత. కమిషనర్ నా చేతిలో లేదని చెప్పి చేతులు ఎత్తేసినాక రేపు ఎవరిని అడగాలి? వీళ్ళు ఏడిపోయినా కూడా 1500, 500 అడుగుతున్నారట. ఏడుకెళ్ళి తెచ్చిస్తారు. బస్ ఎక్కి ఆటో ఎక్కి ఆఫీస్ కార్పొరేటర్లు అందరం కూడా అక్టోబర్ 15వ తారీఖు నాడు 3 డివిజన్లు బొమ్మిడి లలితాలో ప్రారంభించారు. అధికారుల సమక్షంలో ₹1,00,000 ఖర్చు పెట్టి స్టేజ్లు వేసి ఎమ్మెల్సీలను కార్పొరేటర్లను అందరినీ టీఆర్ఎస్లను పిలుచుకొని ఎల్బీనార్ల మునుగోడోటలు ఎక్కువనాయని చెప్పి మోసం చేయడానికి కొంతమందికి ఆసరా పెన్షన్లు ఇచ్చారు. మిగతా మా డివిజన్లలో మేము రోజు అడుగుతున్నాం. యూసిడి సెక్షన్ ఇక్కడనే పక్కనే ఉంది, కమిషన్లు అడుగుతున్నాం. మా డివిజన్ సంబంధించిన లిస్టు మొత్తం మన్సూరాబాద్ 300 లిస్ట్ ఇది ఆధార్ కార్డు ఎలిజిబుల్ అయినటువంటి ఈ కార్డులన్నీ కూడా ఏమైనాయి, ఎక్కడ ఇస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర సెక్షన్లో ఈ కార్డులు లేవు. మేము రోజు వచ్చి మేము రాగానే మా ఎమ్మెల్యే గారు వచ్చేసి తీసుకుపోయారు. ఇవన్నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నాయి అంటారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇందాక మధు గారు చెప్పినట్టుగా మా ఎల్బీఆర్కి సంబంధం లేదు. ఆ క్యాంప్ ఆఫీస్ కూడా మేము ఎప్పుడు పిలువరు, మనం చేయరు. అలాంటి విషయం అనమాట ఇది. ఈ కార్డులన్నీ కూడా దొంగతనం జరిగినాయి. 3 నెలల నుంచి నేను చెప్తానే ఉన్నాను. మొన్న కంటివేలుగా అప్పుడు కూడా నేను ఈ కమిషనర్ నిలదీసిన. ఈసారి మా పెన్షన్ కార్డులు ఏమైనా ఇవన్నీ వస్తలేవు, మా ముసలి వాళ్ళందరూ బాబా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ పోతున్నాయి అని అంటే ఆడున్నాయి సార్ తెప్పించిస్తామని చెప్పి నిన్న ఒక ఆఫీసర్ పోయిండట. ఈ పెన్షన్ కార్డులు పంచాలి సార్, అన్ని డివిజన్లలో ఉన్నాయి, ఇంకా పంచాడు అని అంటే మీకెందుకే మేము చూసుకుంటా పోని చెప్పిండట. ఈ పరిస్థితిలో ఒక్కొక్క పెన్షన్ కార్డు 1500, 2000 రూపాయల చొప్పున పెన్షన్ కార్డు అమ్ముతున్నారు. స్పష్టంగా ఎల్బీనార్ నియోజకవర్గంలో కట్టినే ఒక 1000 డబుల్ బెడ్రూమ్లు కడితే అవి వాళ్ళ అనుచరులకు అమ్ముకుంటారు, దళిత బంధు అమ్ముకుంటారు. సిగ్గు తప్పి ఈ ఆడోళ్ళ పాపం పెన్షన్ వీడోళ్ళయి ఓల్డేజ్ వాళ్ళయి వీళ్ళ పెన్షన్లు కూడా 500, 1500 అమ్ముకుంటారు. మేము చెప్తున్నాం నీ కస్టోడియన్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ కస్టడీలో ఉండాల్సినటువంటి పెన్షన్ కార్డులు బయట ఎందుకున్నాయి? ఒక్క కార్డుని ఇప్పుడు చూపిస్తే మేమంతా 3-4 రాసిపోతాం. మేమందరం కార్పొరేటర్ ఒక్క కార్డు కూడా వీళ్ళ కస్టడీలో లేదు. 4000 కార్డులు మొత్తం బయట ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటున్నారు. దీని మీద విచారణ చేయబట్టి చెప్తే మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి జిహెచ్ఎంసీలకు ఎంటేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది వీళ్ళు చేసేటువంటి ఈ బీదోల ఉసురు తగులుతాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల్లో మాకు ఇప్పుడు సిఐ గారు చెప్పిండ్రు, నేను తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది, కమిషనర్ గారు మాకు ఒప్పుకున్నారని చెప్తున్నారు. దాని మీద మేము ఇప్పుడు పోతున్నాము. 2 రోజులకి నీ పెన్షన్ కార్డు రాకపోతే ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తాం. Terima kasih.